అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చుట్టూ దట్టమైన అడవి. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు ఒక కూతురు ఉండేది. ఆ పాపని చూస్తే కళ్ళ పండగగా ఉండేది. ఒంటి రంగు నిజంగా బంగారంలా మెరిసిపోయేది. అందుకే తండ్రి ముద్దుగా సువర్ణ అని పిలిచేవాడు. చిన్నప్పుడే సువర్ణ తల్లి చనిపోయింది. దాంతో రామయ్య మందార అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. మందారమ్మ మనసు పచ్చి పగగా ఉండేది. సువర్ణను చూస్తేనే అస్సలు నచ్చేది కాదు ఆమెకు ఆశ అనే కూతురు పుట్టింది. ఆశకు అమ్మ పోలికలు వచ్చాయి. ఆ అమ్మాయికి కొంచెం గర్వం ఎక్కువ. ఆశ ప్రతి విషయంలోనూ ఏది అయినా తనకే కావాలనేది. బొమ్మలు, మిఠాయిలు, కొత్త గౌన్లు అన్నీ తనకే కావాలని చెప్పేది. సువర్ణ ఇంట్లో ఎంత కష్టపడి పనిచేసినా సరే మందారమ్మ తనని తిట్టేది, కొట్టేది. తనకు మంచి బట్టలు ఇచ్చేది కాదు. సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు. అందరూ ఇంటికి వచ్చినప్పుడు సువర్ణను చూసి, అమ్మో, ఈ పిల్ల ఎంత అందంగా ఉంది, నిజంగా బంగారు బొమ్మే అని మెచ్చుకునేవారు. అది విన్న మందారమ్మ కోపంతో పళ్ళు నూరేది. ఎండలో కష్టపడి పనిచేస్తే ఈ రంగు పోయి నల్లగా మారుతుంది. అప్పుడే నా కూతురు ఆశ అందంగా కనిపిస్తుంది అని అనుకొని మందార సువర్ణను రోజంతా ఎండలో పనిచేయించేది. పనిచేసి అలసిపోయిన సువర్ణకు సరిగ్గా ఆహారం దొరికేది కాదు. ఆకలితో పశువుల పాకలో కూర్చునేది. ఆమె కష్టాన్ని, మంచితనాన్ని చూసి ప్రకృతి కూడా సహాయం చేసేది. చీమలు వరుసగా వంటింట్లోకి వెళ్ళి రొట్టె ముక్కలు తెచ్చి సువర్ణ ఒడిలో పెట్టి వెళ్ళేవి. ఇంట్లో పెంచుకునే చిలుక కూడా రివ్వున ఎగిరిపోయి జామకాయలు తెచ్చి ఇచ్చేది. ఒకరోజు సువర్ణకు ఆకలి, దాహం ఎక్కువైంది. తనతో పాటు ఆడుకునే కుక్కపిల్ల పెంపుడు రామచిలుకతో కలిసి అడవిలోకి వచ్చింది. నడిచి నడిచి అలసిపోయి స్పృహ తప్పి పడిపోయింది సువర్ణ. కుక్కపిల్ల వెంటనే పరిగెత్తి అడవిలో ఉండే ఒక వృద్ధ అవ్వ దగ్గరకు వెళ్ళి అరుస్తూ దారి చూపింది. అవ్వ వచ్చి సువర్ణ ముఖంపై నీళ్లు చల్లి లేపింది. అవ్వ సువర్ణ మంచితనాన్ని పరీక్షించాలనుకుంది. అమ్మాయి, నువ్వు నా ఇంటికి వచ్చి నాకు సహాయం చేస్తావా? చేస్తే నీకు ఒక మంచి కానుక ఇస్తాను. అప్పుడు సువర్ణ చాలా సంతోషించింది. ఆమె సోమరిపోతు కాదు కదా, ప్రతి పనిని చాలా శ్రద్ధగా, ఇష్టంగా చేసేది. ఎవరితోనూ పోట్లాడకుండా తన పని తాను చేసుకునేది. అయితే ఆ రోజు అవ్వ బయటికి వెళ్తూ సువర్ణతో ఇలా అంది. సువర్ణ, నేను బయటికి వెళ్తున్నాను, సాయంత్రం వస్తాను. అప్పటి వరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకో. సరే అవ్వ, మీరు వెళ్ళిరండి, నేను మంచిగా చూసుకుంటాను ఈ ఇంటిని అని చెప్పింది సువర్ణ. అవ్వ అడవిలోకి వెళుతూ ఇంటి నిండా బంగారు నగలు, మిఠాయిలు పెట్టి తలుపులు వేయకుండా వెళ్ళిపోయింది. సాయంత్రం తిరిగి వచ్చింది. అవ్వ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నగల గదిని చూసింది. ఒక నగ కూడా మాయం కాలేదు. వంటింట్లో చూసింది. సువర్ణ తనకిచ్చిన పాత రొట్టె ముక్క మాత్రమే తిని ఒక మిఠాయిని కూడా ముట్టుకోలేదు. అవ్వ మనసులో ఇలా అనుకుంది. ఆహా, ఎంత మంచి పిల్ల! ఈ చిరిగిన గౌనుతో ఉన్న ఎవరి సొమ్ముకి ఆశపడలేదు. ఇతరుల వస్తువులకు ఆశపడని వారే నిజంగా ఇతరులకు మేలు చేస్తారు అని అవ్వకు చాలా సంతోషం కలిగింది. ఆమె సువర్ణకు తలార స్నానం చేయించి కొత్త గౌను తొడిగింది. మిఠాయిలు, నగలు ఇచ్చింది. అంతేకాదు తన దగ్గర ఉన్న ఒక చిన్న కొరడా తీసుకుని గట్టిగా జలిపించింది. అప్పుడు గంట శబ్దాల మధ్య బంగారు ఉయ్యాల దగదగ మెరుస్తూ ప్రత్యక్షమైంది. అవ్వ సువర్ణ చెయ్యి పట్టుకుని ఉయ్యాలలో కూర్చోపెట్టింది. ఆ అవ్వ సువర్ణతో ఇలా అంది. తల్లి, నువ్వు చాలా మంచిదానివి. నేను ఈ కొరడా నీకు కానుకగా ఇస్తున్నాను. ఈ ఉయ్యాలలో కూర్చొని నువ్వు దేని గురించి కోరితే అది నీ దగ్గరకు వస్తుంది. దీనితో వెళ్ళి మీ ఊరి వారికి సహాయం చెయ్యి అని అంది ఆ అవ్వ. అప్పుడు సువర్ణ ఇది నిజమో కాదో అని పరీక్షించడం కోసం తాను కళ్ళు మూసుకొని నాకొక కొత్త గౌను కావాలి అని కోరుకుంది. వెంటనే ఆ గౌను ఆమె ఒడిలో ప్రత్యక్షమైంది. సువర్ణ ఆశ్చర్యపోయింది. ఆ అవ్వకు కృతజ్ఞతలు తెలిపింది. సువర్ణ ఊరికి తిరిగి వచ్చింది. ఊరిలో వానలు లేక కరువుతో అంతా బాధపడుతున్నారు. సువర్ణ వెంటనే ఆ బంగారు ఉయ్యాలను తెప్పించి దాని ద్వారా అందరికీ ఆహారం, నీరు లభించేలా చేసింది. ఊరి కరువు పోయింది. అందరూ సువర్ణను బంగారు తల్లి అని ఆశీర్వదించారు. ఇదంతా చూసిన మందారమ్మకు దురాశ కలిగింది. మందారమ్మ నటిస్తూ సువర్ణతో ఇలా అంది. నా బంగారు సువర్ణ, నాకొకసారి ఆ కొరడా ఇవ్వమ్మా.
ఆ ఉయ్యాలలో ఆశను కూర్చోబెట్టి ఊగుతాను. సువర్ణ అమాయకంగా కొరడా ఇచ్చింది. మందారమ్మ తన కూతురు ఆశను ఉయ్యాలలో కూర్చోబెట్టి తాను కూర్చుంది. అంతే ఉయ్యాల హఠాత్తుగా మందారమ్మను ఆశను ఇనుప ముళ్ళతో చుట్టేసింది. కింద రంపపు మొనలు, చుట్టూ మంటలు, భయంకరమైన కేకలు వేశారు వారు. ఒకసారిగా ఆకాశం నుంచి గొంతు వినిపించింది. ఈ బంగారు ఉయ్యాల కేవలం మంచి మనసు ఉన్న వాళ్ళ కోసమే. చెడ్డ మనసుతో ఆశతో కూర్చుంటే వారికి ఇదే శిక్ష. తరువాత మందారమ్మ ఆశ మమ్మల్ని కాపాడండి అని సువర్ణను వేడుకున్నాయి. సువర్ణ వాళ్ళని కాపాడండి అని గట్టిగా అరవడంతో మందారమ్మ ఆశకు ఏమి కాకుండా బయటపడ్డారు. వారికి కూడా అప్పటి నుండి బుద్ధి వచ్చింది. అప్పటి నుండి సువర్ణను మందారమ్మ ఆశ మంచిగా చూసుకుంటున్నారు. వారి చెడు బుద్ధులను విడిచిపెట్టి మెల్లమెల్లగా మంచివారిగా మారారు. ఇది చూసిన ఊరి జనం చెడ్డ బుద్ధులు మానేసి సువర్ణలా మంచిగా ఉండడం నేర్చుకున్నారు. సువర్ణ తన బంగారు ఉయ్యాలతో ఊరిని, ప్రజలను రక్షించింది. ఆ ఉయ్యాల ద్వారా తనకు వీలైనంత సహాయం చేస్తూ ఉండేది. మోరల్ ఆఫ్ ద స్టోరీ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, అసలైన అందం శరీరంలోనూ బట్టలల్లోనూ ఉండదు. అది మనసులో, మన ప్రవర్తనలో ఉంటుంది. నిజాయితీ, దయ, పరుల సొమ్ముపై ఆశపడకపోవడం వంటి మంచి లక్షణాలు ఉంటే కష్టాలు కూడా మనకు గొప్ప వరాలుగా మారుతాయి. దురాశ, అసూయ ఎప్పుడూ కష్టాలకు దారితీస్తాయి. కావున మంచి మనసు ఉంటే ఆ మంచి మనసే కష్టాలలో ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా కాపాడుతుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.